హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సెమీ కండక్టర్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇది మనకు ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ అనమాట సెమీ కండక్టర్కు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ ఎనర్జీ అనేది ఇక్కడ తీసుకున్నాను. సో ఎనర్జీ అనేది మనకి ఇలా ఇంక్రీజ్ అవుతా వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను వ్యాలెన్సీ బ్యాండ్, ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్, కండక్షన్ బ్యాండ్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడొచ్చేసి ఇది మనకు సెమీ కండక్టర్ యొక్క ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్. సో ఇక్కడొచ్చేసి వాలెన్సీ బ్యాండ్ అన్నాం. సో వాలెన్సీ బ్యాండ్ అంటే గనుక మనకు ఈవీ అని తీసుకున్నామనమాట. సో వాలెన్సీ బ్యాండ్, సో ఈ అంటే గనుక మనకు ఎనర్జీ. సో వాలెన్సీ బ్యాండ్ యొక్క ఎనర్జీ అనమాట ఈవీ అంటే. సో ఇక్కడ వాలెన్సీ బాండ్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ మనం వాలెన్సీ బాండ్ అంటే ఏందో చూద్దాం. సో వాలెన్సీ బాండ్ అంటే గనుక మనకి ఇక్కడ ఇవొచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇవొచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకేమున్నాయి టైట్‌గా. సో టైట్‌గా ఉన్నాయి. సో ఒకదానికి మధ్య ఎక్కువ స్పేస్ లేదు. సో ఇవి ఫ్రీగా మూవ్ కావడానికి మనకు లేదు. సో టైట్‌గా ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడొచ్చేసి మనకు టైట్‌లీ ఉన్నాయి కాబట్టి మనము ఎలక్ట్రాన్స్ అనేవి ఒకదానికొకటి. సో ఇక్కడ మనం ఏం తీస్తున్నాము వాలెన్సీ బ్యాండ్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పైన చూస్తే గనుక కండక్షన్ బ్యాండ్ ఉంది. సో కండక్షన్ బ్యాండ్ అంటే గనుక మనం ఈసీ అని తీసుకున్నాం. సి అంటే గనుక మనకు కండక్షన్ అనమాట. ఈ అంటే ఎనర్జీ. సో సి అంటే కండక్షను, ఈ అంటే ఎనర్జీ. సో ఇక్కడ ఎనర్జీ దేనికి తీసుకున్నాం? కండక్షన్‌కి తీసుకున్నాం కాబట్టి ఈసీ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ కండక్షన్ బ్యాండ్ అంటే ఏంటి అంటే గనుక ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఏ విధంగా ఉన్నాయి? స్పేస్ అనేవి ఉన్నాయి. ఒకదానికొకటి ఎలక్ట్రాన్స్‌కి మధ్యలో. సో ఇక్కడ మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయి? స్పేస్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఫ్రీగా మూవ్ అవుతాయి. అదే ఇక్కడ వాలెన్సీ బ్యాండ్‌లో చూస్తే మనకు ఎలక్ట్రాన్స్ టైట్‌లీ ఉన్నాయి. సో ఇక్కడ స్పేస్ లేదు మనకు మూవ్ కావడానికి వీటిలో. సో ఇక్కడ మూవ్ కావడానికి స్పేస్ లేవు. టైట్‌గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవన్నమాట ఇక్కడ. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. కానీ ఇక్కడ మనకొచ్చేసి స్పేస్ అనేది ఉంది. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏం చేస్తాయి? ఇలా మూవ్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ ఇట్లా మూవ్ అవుతాయి. సో అలా మూవ్ అయితే దాన్నేమంటే మనం కండక్షన్ బ్యాండ్‌లో మనం ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇక్కడ ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ ఉంది. సో ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటంటే గనక మనకిక్కడ ఎలాంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవన్నమాట. సో నో ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ ఏమీ ఉండవు ఇక్కడ. సో ఇది ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే ఏంటంటే గనక కండక్షన్ బ్యాండ్‌కు, ఎనర్జీ బ్యాండ్ మధ్యలో మనకు ఏదైతే స్పేస్ ఉంటుందో, సో స్పేస్ ఏదైతే ఉంటదో ఆ స్పేస్‌ని మనం ఏం పిలుస్తాము అంటే గనక ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అని పిలుస్తామనమాట. సో దాన్ని మనము ఈజీగా తీసుకున్నాం. సో ఇక్కడొచ్చేసి మనకు ఈజీ అంటే ఏందంటే గనక ఈసీ మైనస్ ఈవీ. సో ఈసీ మైనస్ ఈవీ ఇక్కడ మైనసే ఎందుకు తీసుకున్నాము అంటే గనక నేనేం చెప్పాను ఇలాగ కండక్షన్ బ్యాండ్‌కు, వాలెన్సీ బ్యాండ్‌కి మధ్య డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ అంటే గనక మనం మ్యాథమెటిక్స్‌లో ఏం తీసుకుంటాం? మైనస్ తీసుకుంటాం. సో అందుకు నేనిక్కడ మైనస్ అనేది తీసుకున్నా. సో ఈజీ ఈక్వల్ టు ఈసీ మైనస్ ఈవీ. కండక్షన్ బ్యాండ్ అలాగే వాలెన్సీ బ్యాండ్ యొక్క డిఫరెన్స్‌ని ఏమంటాము మనము ఈజీ అంటాం. సో ఇదొచ్చేసి మనకు ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనమాట. సో ఇక్కడొచ్చేసి ఎలాంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి ఉండవు. సో నో ఎలక్ట్రాన్స్ అనమాట ఈ స్పేస్‌లో. మనకుండేది ఓన్లీ కండక్షన్ బ్యాండ్ అండ్ వాలెన్సీ బ్యాండ్‌లో మాత్రమే మనకు ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయి. సో ఇదొచ్చేసి మనకు ఈసీ అంటే కండక్షన్ బ్యాండ్ యొక్క ఎనర్జీ లెవెల్. ఇదొచ్చేసి వాలెన్సీ బ్యాండ్ యొక్క ఎనర్జీ లెవెల్ అనమాట ఇక్కడ. సో ఇక్కడొచ్చేసి నేనేం చెప్పాను ఎనర్జీ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో ఇక్కడొచ్చేసి మనం కండక్షన్ బ్యాండ్ గనుక చూస్తే గనుక వాలెన్సీ బ్యాండ్ యొక్క ఎనర్జీ అనేది ఇక్కడ మనకు తక్కువుంటుంది. ఎందుకంటే ఎనర్జీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో ఇక్కడ ఎనర్జీ అనేది స్టార్టింగ్‌లో తక్కువుంటుంది. సో ఇక్కడ పోయే కొద్దీ మనకి ఎనర్జీ పెరుగుతుంది కాబట్టి ఇక్కడొచ్చేసి మనకి ఎనర్జీ అనేది ఎక్కువుంటుంది ఆ బ్యాండ్‌లో. సో ఇదేమవుతుంది అప్పుడు వాలెన్సీ బ్యాండ్ అనేది లోవర్ ఎనర్జీ బ్యాండ్ అవుతుంది. కండక్షన్ బ్యాండ్ అనేది హైయర్ ఎనర్జీ బ్యాండ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎలా డిఫైన్ చేశారు వాలెన్సీ బ్యాండ్ అంటే? సో వాలెన్సీ బ్యాండ్ అనేది మనకు లోవర్ ఎనర్జీ బ్యాండ్‌గా చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడొచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి టైట్‌లీ బౌండ్. సో ఎలక్ట్రాన్స్ అనేవి మనకు టైట్‌లీ బౌండ్ అవుతాయన్నమాట. సో ఇక్కడొచ్చేసి మనకు టైట్‌లీ ఉంటాయి కాబట్టి టైట్‌లీ బౌండ్ అనేది తీసుకున్నాం. సో ఈ విధంగా మనము వాలెన్సీ బ్యాండ్ యొక్క డెఫినిషన్ అనేది ఈ విధంగా రాసుకోవచ్చు. సో సేమ్ అలాగే మనం ఏం చేసాము కండక్షన్ బ్యాండ్‌లో సో కండక్షన్ బ్యాండ్ అనేది హై ఎనర్జీ బ్యాండ్. సో హై ఎనర్జీ బ్యాండ్‌గా తీసుకోవచ్చు. ఇక్కడేమున్నాయి ఇట్ కన్సిస్ట్ సో ఇట్ కన్సిస్ట్ ఏం కన్సిస్ట్ చేస్తాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్ కన్సిస్ట్ చేస్తాయి. సో ఇట్ కన్సిస్ట్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ కన్సిడర్ చేస్తాయండి అసలు గనుక. సో కండక్షన్ బ్యాండ్ యొక్క మీరు ఎక్స్‌ప్లనేషన్ గనుక ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక్కొక్క హ్మ్, టాపిక్ మీద సో మీరు ఈ విధంగా అయితే గనుక రాసుకోవచ్చు. సో వాలెన్సీ బ్యాండ్ అంటే గనుక లోవర్ ఎనర్జీ బ్యాండ్. అలాగే వచ్చేసి ఇక్కడొచ్చేసి కండక్షన్ బ్యాండ్ అనేది హైయర్ ఎనర్జీ బ్యాండ్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి టైట్‌లీ బౌండ్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ గురించి కూడా మీరు రాయాలి అంటే గనుక
ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ ఎలక్ట్రాన్స్ అని రాసుకోవచ్చు. లేకపోతే నో ఎలక్ట్రాన్స్ అని రాసుకోవచ్చు. సో, ఇలా రాసుకోవచ్చు. అలాగే ఇదొచ్చేసి మనకు ఫార్వర్డ్ ఎనర్జీ గ్యాప్ ఈస్ నథింగ్ బట్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎనర్జీ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ అండ్ వాలెన్స్ బ్యాండ్ అనేసి ఈ ఫార్ములా కూడా మీరు రాసుకోవచ్చు. సో, ఈ విధంగా మీరు ఈ ఎనర్జీ డయాగ్రామ్ అయితే గనుక ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, నేను ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకు కింద ఇస్తున్నాను. సో, ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి ఫస్ట్ వాలెన్సీ బ్యాండ్. సో, ది లోవర్ ఎనర్జీ బ్యాండ్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్‌లీ బౌండ్ టు ఆటమ్స్ అండ్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. సో, ఆల్రెడీ నేను ముందే చెప్పాను. ఎనర్జీ అనేది ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని లోవర్ ఎనర్జీ బ్యాండ్ అంటాము. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ టైట్‌లీ బౌండ్ అయ్యాయి కాబట్టి టైట్‌లీ బౌండ్ అనేది చెప్పాను. సో, వేటితో బౌండ్ అయితాయి? ఆటమ్స్‌తో. సో, ఆటమ్స్‌కే కదా మనకు వాలెన్సీ బాండ్స్ అనేవి ఉండేది. సో, ఆటమ్స్‌తో టైట్‌లీ బౌండ్ అయితాయి. నెక్స్ట్ కెనాట్ మూవ్ ఫ్రీలీ. సో, ఇక్కడ టైట్‌లీ అన్నాం. సో, టైట్‌లీ అంటే గనుక మనకు స్పేస్ అనేది ఉండదనమాట. సో, నో స్పేస్. స్పేస్ ఉండకపోతే మనకు అవి మూవ్ కాలేవు ఫ్రీగా. కాబట్టి కెనాట్ మూవ్ అనమాట ఫ్రీలీ. సో, నెక్స్ట్ వచ్చేసి కండక్షన్ బ్యాండ్. సో, కండక్షన్ బ్యాండ్‌ను మనం ఈసీ తీసుకున్నాం. ది హైయర్ ఎనర్జీ బ్యాండ్ వేర్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఫ్రీ టు మూవ్ అండ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో, ఇక్కడొచ్చేసి కండక్షన్ బ్యాండ్ అనేది మనకు ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాము. కాబట్టి హైయర్ ఎనర్జీ బ్యాండ్‌గా తీసుకున్నాను. సో, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి గదా! సో, అందుకు నేను ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది తీసుకున్నాను. సో, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి. సో, ఫ్రీగా ఉంటే మనం ఏమవుతాయి? అవి మూవ్ అవుతా ఉంటాయి. సో, కాబట్టి ఫ్రీ టు మూవ్ అండ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. సో, మనకక్కడ స్పేస్ ఉంటుంది. సో, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కనుక తీసుకుంటాం. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో, ఇక్కడొచ్చేసి మనకు స్పేస్ అనేది ఉంటుందిగా. కాబట్టి మనకు ఎలక్ట్రిసిటీ అనేది కూడా మనకు ఏమవుతుంది? ఈజీగా మనకు జనరేట్ అవుతుంది. సో, కాబట్టి మనం ఇక్కడ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని తీసుకున్నాం. సో, నెక్స్ట్ ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే గనుక ఏంది మనకు? సో, ఫార్బిడన్ ఎనర్జీ గ్యాప్ అంటే గనక మనకు కండక్షన్ బ్యాండ్, వాలెన్స్ బ్యాండ్ యొక్క డిఫరెన్స్. సో, అదే నేనిక్కడ తీసుకున్నాననమాట. సో, ది డిఫరెన్స్ బిట్వీన్ ది వాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ వేర్ నో ఎలక్ట్రాన్స్ కెన్ ఎగ్జిట్. సో, ఇది డిఫరెన్స్ మాత్రమే దీనికి, దీనికి. సో, ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఉండవు. సో, ఇదే నేను డెఫినిషన్‌గా తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇన్ ఏ సెమీ కండక్టర్ ఈజీ ఈజ్ స్మాల్. సో, ఈజీ అంటే గనుక మనకు ఫార్బిడన్ గ్యాప్ అనమాట. సో, స్మాల్‌గా ఉంటదనమాట. సెమీ కండక్టర్‌లో మనకు ఈజీ వాల్యూ అనేది స్మాల్‌గా ఉంటది. సో, ఎగ్జాంపుల్ గనుక చూస్తే గనుక సెమీ కండక్టర్ మెటీరియల్స్ ఎక్కువగా ఏది యూజ్ చేస్తాం మనము? సిలికాన్, జెర్మేనియం ఎక్కువగా యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. సో, ఇక్కడొచ్చేసి సిలికాన్‌కొచ్చేసి మనకు వాల్యూ వచ్చేసి ఏమవుతాయి అంటే గనుక 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి. జెర్మేనియంకు 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ వెన్ అన్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ దాన్ ఈజీ ఇట్ జంప్స్ ఫ్రమ్ ది వాలెన్సీ బ్యాండ్ టు కండక్షన్ బ్యాండ్. సో, ఇక్కడ ఏమంటున్నాం మనము? ఇక్కడ ఈజీ కంటే మనకు ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ ఎనర్జీ అనేది గెయిన్ చేసుకుంది. అంటే ఎక్కువ ఎనర్జీ అనేది తీసుకుందనుకో, మనకు ఎలక్ట్రాన్స్ వాలెన్సీ బ్యాండ్‌లో ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి ఏమవుతాయంటే గనుక కండక్షన్ బ్యాండ్‌లోకి జంప్ అయితాయన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. సో, ఈ టాపిక్ గురించి నేను మీకు నెక్స్ట్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే గనుక దిస్ క్రియేట్స్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్, ఎ హోల్ ఇన్ ది వాలెన్సీ బాండ్ విచ్ కాంట్రిబ్యూట్ టు కండక్టివిటీ. సో, ఇక్కడొచ్చేసి వాలెన్సీ బ్యాండ్ కండక్షన్ బ్యాండ్‌కి మనకేమవుతున్నాయి? ఎలక్ట్రాన్స్ అనేవి జంప్ అవుతున్నాయి. సో, ఇక్కడ జంప్ అవుతున్నాయి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి. సో, జంప్ అయితే ఏమవుతాయి మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి కండక్షన్ బ్యాండ్‌లో మనకు క్రియేట్ అయితాయి. అలాగే వాలెన్సీ బ్యాండ్‌లో ఏమవుతుంది మనకు హోల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అప్పుడు మనకేమవుతాయంటే గనుక కండక్టివిటీ అనేది పెరుగుతుందనమాట కండక్షన్ బ్యాండ్‌లో. సో, ఈ 2 స్టెప్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, జాగ్రత్తగా వినండి. సో, ఇక్కడొచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్. సో, ఇవొచ్చేసి మనకు మెటీరియల్ యొక్క క్లాసిఫికేషన్స్ అనమాట ఎనర్జీ బ్యాండ్స్‌లో. సో, కండక్టర్ మెటీరియల్, సెమీ కండక్టర్ మెటీరియల్, ఇన్సులేటర్ మెటీరియల్ యొక్క ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ అనమాట ఇవి. సో, ఇక్కడ గనుక చూస్తే మీకు కండక్టర్‌లో చూస్తే గనుక మనకు ఫార్బిడన్ గ్యాప్ అనేది అస్సలుండదు. డిఫరెన్స్ చూడండి. కండక్టర్‌కు, సెమీ కండక్టర్, ఇన్సులేటర్. సో, ఇక్కడొచ్చేసి మనకు గ్యాప్ అనేది ఏమి ఉండదు. ఇక్కడొచ్చేసి నారో బ్యాండ్. సో, ఇక్కడొచ్చేసి కొంచెం మాత్రమే ఉంటది మనకు. సో, ఇక్కడ చూసుకుంటే వైడ్ బ్యాండ్ గ్యాప్. సో, ఇక్కడొచ్చేసి మనకు గ్యాప్ అనేది ఏమవుతుంది? ఎక్కువుంది. సో, ఇక్కడ అసలు లేదు గ్యాప్. ఇక్కడ కొంచెం ఉంది. సో, ఇక్కడ ఎక్కువ పెరిగింది. సో, ఇదే అన్నమాట మనకి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్‌కు ఈ మెటీరియల్స్ యొక్క డిఫరెన్స్ అన్నమాట. సో, బ్యాండ్ యొక్క గ్యాప్ అనేది మనకు ఇక్కడ ఒక్కొక్క మెటీరియల్‌కు ఒక్కొక్క రకంగా ఉండదు. సో, కండక్టర్‌కయితే గ్యాప్ అనేది ఉండదు. సెమీ కండక్టర్‌కయితే మనకు మోడరేట్‌గా ఉంటుంది. సో, ఇన్సులేటర్‌కొచ్చేసి మనకు ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది. సో, సేమ్ ఆల్రెడీ మనం ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఎలా తీసుకున్నామో అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో, ఇదొచ్చేసి మనకు వాలెన్సీ బ్యాండ్‌గా తీసుకున్నాము. ఈ లోపల ఉండేవి మనకు ఎలక్ట్రాన్స్.
ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో, కండక్షన్ బ్యాండ్‌లో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో, సేమ్ రిమైనింగ్ కూడా అన్ని వాలెన్సీ బాండు, ఇది వాలెన్స్ బాండ్, కండక్షన్ బ్యాండ్. సో, ఇక్కడొచ్చేసి మనకు డిఫరెన్స్ వచ్చేసి ఎక్కడొస్తుందంటే గనక ఫార్బిడన్ గ్యాప్‌లోనే వస్తుందనమాట మెటీరియల్స్‌కి డిఫరెన్స్ అనేది. సో, ఇక్కడ గనక చూస్తే గనక మీకు సెమీ కండక్టర్ గనక మెయిన్ చూస్తే గనక ఇక్కడొచ్చేసి నేనేమన్నాను, ఇక్కడ మీకు పైన ఆల్రెడీ చెప్పాను నేనిక్కడ. సో, ఇక్కడ గనక చూస్తే మనము సెకండ్ పాయింట్ చూడండి. సో, సెకండ్ పాయింట్‌లో మనకు వెన్ అన్ ఎలక్ట్రాన్ గెయిన్స్ ఎనర్జీ ఇట్ జంప్స్ ఫ్రమ్ వాలెన్సీ బాండ్ టు కండక్షన్ బ్యాండ్. సో, వాలెన్సీ బాండ్ నుండి మనకు కండక్షన్ బ్యాండ్‌కు వెళ్తుందనమాట. సో, ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఎప్పుడు? ఎలక్ట్రాన్ అనేది ఎనర్జీ అనేది గెయిన్ చేసుకున్నప్పుడు. సో, అదే నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంటుందనమాట ముందు. సో, ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ ఎనర్జీ గెయిన్ చేసుకొని ఉంటుంది. సో, ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ గెయిన్ చేసుకున్నాక ఎక్కడికెళ్ళాలి? ఇట్ జంప్స్ ఫ్రమ్ కండక్షన్ బ్యాండ్. వాలెన్స్ బ్యాండ్ నుంచి కండక్షన్ బ్యాండ్‌కనేది మనకు ఎలక్ట్రాన్ పోతుంది. సో, ఇలా మనకి ఎలక్ట్రాన్ మూవ్ అయితే గనక మనకేమవుతుంది? ఇక్కడికొస్తుంది ఎలక్ట్రాన్. సో, అప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఏముండదు. సో, ఎంప్టీ స్పేస్ అనేది ఉంటుంది. సో, స్పేస్ అనేది ఉంటుంది. సో, ఇలా స్పేస్ ఉంటుంది. సో, స్పేస్ అంటే మనము హోల్ అని తీసుకుంటాం. సో, ఎందుకు హోల్ అనేది మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో మీకు హోల్ అంటే ఏందో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి మూవ్ అయింది అనుకుందాం. ఎంప్టీ స్పేస్ అనేది వచ్చింది. సో, ఎంప్టీ స్పేస్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో, మనకు హోల్ అంటే డెఫినిషన్ ఏంది? హోల్ అంటే ఎప్పుడైనా ఎలక్ట్రాన్ అనేది వాలెన్సీ బాండ్ నుంచి మనకు వెళ్ళిపోతే గనక, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో, ఎలక్ట్రాన్ ఉన్న చోటు నుండి అక్కడి నుండి వెళ్ళిపోతే అక్కడ స్పేస్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో, ఆ స్పేస్ అనేది ఎంప్టీగా ఉంటుంది కదా! సో, ఆ ఎంప్టీ స్పేస్‌ని ఏమని పిలుస్తాం మనం? హోల్ అని పిలుస్తామనమాట. సో, ఎంప్టీ స్పేస్ ఈస్ కాల్డ్ హోల్. సో, అందుకు నేనిక్కడ హోల్ అని తీసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి స్పేస్ అనేది వచ్చింది. మనకు దాన్ని హోల్ అని తీసుకున్నాము. సో, ఇక్కడ నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది జంప్ అయింది కదా! సో, ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడొచ్చేసి మనకు స్పేస్ దండిగుంది. సో, అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది? ఫ్రీగా మూవ్ అవుతుందనమాట ఆ స్పేస్‌లో. సో, ఫ్రీగా మూవ్ అవుతే దీన్నేమంటాము మనము? ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. సో, ఇవి మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఆ వీడియో గనుక ఎవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. సో, ఇదొచ్చేసి మనకు ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. సో, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉన్నట్టు, ఇక్కడ మనకు హోల్ ఉన్నట్టు ఇది మనకు ఫ్రీ ఎలక్ట్రాన్ ఉన్నట్టు. సో, ఇది మనకు సెమీ కండక్టర్ అనమాట. సో, ఈ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడొచ్చేసి ఏం చెప్పాను నేను? థర్డ్ పాయింట్. సో, ఇక్కడ మీకు అది మనకిక్కడ థర్డ్ పాయింట్ అనేది చూస్తే గనక దిస్ క్రియేట్స్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బ్యాండ్ అండ్ ఎ హోల్ ఇన్ ది వాలెన్సీ బ్యాండ్ అని చెప్పాను. సో, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకు కండక్షన్ బ్యాండ్‌లో ఉంటాయని చెప్పాను. సో, ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకు క్రియేట్ అయిందా ఇక్కడ? సో, ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకు క్రియేట్ అయింది. సో, క్రియేట్ అవుతుందని చెప్పాను. సో, క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వాలెన్సీ బాండ్‌లో ఏమవుతుంది? హోల్ అనేది వస్తుందని చెప్పానా? సో, ఇక్కడ హోల్ అనేది ఎంప్టీ స్పేస్ ఉంది. హోల్ అనేసి వచ్చిందా? సో, ఇక్కడొచ్చేసి నేనేం చెప్పాను? వాలెన్సీ బాండ్‌లో మనకు హోల్ అనేది ఉంటుందని చెప్పాను. సో, నెక్స్ట్ వచ్చేసి విచ్ కాంట్రిబ్యూట్ టు కండక్టివిటీ. సో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకున్నాయంటే మనకు కండక్టివిటీ అనేది పెరుగుతుంది. సో, ఆ విధంగా నేను మీకు పైనైతే గనక స్టెప్స్ అనేవి క్లియర్ చేశాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్సులేటర్ గనక చూసుకుంటే మనకు ఇక్కడ గ్యాప్ అనేది మనకు ఎక్కువుంటుంది. సో, ఇక్కడొచ్చేసి సెమీకండక్టర్‌లో 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటాయి ఇక్కడ. ప్లస్ 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుందనమాట ఇన్సులేటర్‌లో. సో, ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ అనమాట. సో, ఇదొచ్చేసి మెటీరియల్ యొక్క క్లాసిఫికేషన్స్ అనమాట. సో, ఇక్కడ మనకు కండక్టరు, సెమీకండక్టరు, ఇన్సులేటర్ అనేవి మెటీరియల్స్ కదా! సో, మెటీరియల్ యొక్క క్లాసిఫికేషన్స్ అనమాట. ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్‌లో అనమాట. సో, ఇవి మనకు ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.